బ్రేకింగ్ న్యూస్. నమస్తే, నేను మీ కృష్ణ. 8TV హైదరాబాద్ న్యూస్కు స్వాగతం. మీరు ఏమేమి ఎఫర్ట్స్ పెట్టారు మహాలక్ష్మి అనే క్యారెక్టర్ని స్టడీ చేయడానికి ఆర్ యూ పోర్ట్రే చేయడానికి? What all did you... It's so amazing that you pointed out these two scenes, because for the first scene that you're talking about where she says velira parledu, actually growing up as girls you think that for a guy you should be your first priority kada, but I think with maturity, with life, you understand that a guy's first priority is his passion. If you let him be, he'll always keep you his first priority, and that is the truth. Like, for all the girls out there, like, don't be behind your man being like, oh my god, keep me as a priority, because for them, if they do what they love, they will love you much more. So that's all I had in my mind for Mahalakshmi, and I think she was that, where she wanted to stand by him no matter what. And breakup scene kuda life experiences andi. But it's obviously director garu helped me a lot to understand the meter. Ante you can go overboard or you can go a little overboard. So what is that perfect meter where she feels so much pain that he's choosing someone else over her, somebody that he doesn't even know. And I think I had to give it my best. ఇంటెన్స్ సీన్ నిజంగానే కొట్టింది. Oh. అండ్ ఐ లైక్ బోత్ మహాలక్ష్మి. ఐ మీన్ సూర్య కోసం వెళ్ళు అని చెప్పే మహాలక్ష్మి, అసలు సూర్యకు నువ్వు ఎవరో కూడా తెలీదు, అతని కోసం నన్ను వదిలేస్తున్నావా అండ్ అంటే అంత కాంట్రాస్ట్గా ఉన్నా కూడా ఆ సీన్కి ఐ థింక్ ఇట్ వాజ్ క్లియర్లీ జస్టిఫైడ్ ఇన్ ద మూవీ అన్నట్టు అనుకుంటున్నాను. అండ్ వన్ క్వశ్చన్ టు బోత్ ఆఫ్ యూ. ఇప్పుడు మీరే ఒక 10 years బ్యాక్ వెళ్తున్నారు అనుకోండి, మీరు ఒక థియేటర్ కడుతున్నారంటే ఆ థియేటర్కి మీరు ఏం పేరు పెడతారు అనేది. ఈ మూవీలో మహాలక్ష్మి అనే పేరు మహాలక్ష్మి థియేటర్, మహాలక్ష్మి DTS AC, DTS అనేది చాలా పాపులర్ అయింది. సో మీరు ఒక 10 years బ్యాక్ వెళ్ళి ఆర్ సేమ్ ఆర్ 2005 or 2006 ఆ టైంకి వెళ్ళి వి ఆర్ బిల్డింగ్ ఏ థియేటర్, వాట్ వుడ్ యూ నేమ్ ఇట్? నీ డ్రీమ్ కాబట్టి ముఖేష్ 70mm గ్రాండ్ AC DTS. సార్ I'll go with that too. I think it's great. థ్యాంక్ యూ సో మచ్. హలో సార్, రామ్ గారు. హాయ్. సో నాకు స్పెషల్గా ఏంటంటే మీ జగడం సీన్లో ఒక ఫైట్ సీన్లో మీ అందరు వెనక్కి వెళ్తుంటే మీరు ముందుకు వచ్చి నిలబడతారు. సో నాకు అది ఆల్ టైమ్ ఫేవరెట్ సీన్ ఎప్పటికీ అప్పటికి. సో అలాంటి సీన్ మీకు ఏమైనా ఉందా మీరు చేసిన మూవీస్లో? జగడం సూపర్ సార్. నేను ఒక్కనే చెప్పగలుగుతా. సో నాకు పర్సనల్గా ఒక్క సీన్ ఇష్టం ఎప్పటికీ అప్పటికి ఆల్ టైమ్. అది థ్యాంక్ యూ. దాంట్లో రియల్ హీరోయిజం అనేది కనిపిస్తుంది. అది నా ఫేవరెట్ సీన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో హీరోయిజం అంటే ఇప్పుడు ముందరికి వెళ్ళటమే కాదు, ఎంత ఫోర్స్ వచ్చినా సరే అక్కడే ధైర్యంగా నిలబడటం కూడా హీరోయిజం అని చూపిస్తుంది. దట్స్ వై కొత్త రకమైన హీరోయిజం అది. యా సార్. సో మాకు హీరో అంటే రామ్ గారు. సో ఎందుకంటే సపరేట్ డ్యాన్స్ ఫ్యాన్స్ ఉన్నారు, సపరేట్ యాక్షన్ ఫ్యాన్స్ ఉన్నారు, స్పెషల్గా డైలాగ్స్కి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ప్రతిదానికి. సో మీ కందిరగ మూవీ నుంచి అండ్ జగడం మూవీ ఒకటి సపరేట్ ట్రాక్స్ ఉన్నాయి. సో మీ ప్రతి మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మిమ్మల్ని ఫేవరెట్ లిస్ట్లో ఖచ్చితంగా యాడ్ చేసుకుంటారు. సో అది మాత్రం కన్ఫర్మ్ సార్. మీకంటూ సపరేట్ ఒక బ్రాండ్ ఏర్పడింది టాలీవుడ్ ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హాయ్. నేను బిగ్ ఫ్యాన్ మీకు. థ్యాంక్ యూ. నా పేరు జాస్మిత. మీకు అంటే వైల్ షూటింగ్ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే మంచి మర్చిపోలేని మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా మీ ఇద్దరికి? మర్చిపోలేని మూమెంట్స్ అంటే ఆఫ్ స్క్రీన్ బ్రేకప్ సీన్లో కొట్టినప్పుడు ఒక్కసారి ఆఫ్ స్క్రీన్ వచ్చి మళ్ళీ ఆన్ స్క్రీన్ వెళ్ళా. సో బాగా ఎమోషన్ ఫీల్ అవుతున్నారు కో యాక్టర్ కదా అని చెప్పి. సో వీ వెంట్ ఆన్ దట్. బట్ లాట్ ఆఫ్ మూమెంట్స్, ఎంటైర్ ఫిల్మ్ వీ ఆల్ లవ్ ద ఫిల్మ్. ఇట్ వాజ్ ఆల్ హార్ట్. సో అందరూ బాగా కనెక్ట్ అయ్యి బాగా ఎమోషనలైజ్ చేసింది. అండ్ జనరలీ మా షాట్ లేదు అంటే జనరలీ ఎవరికాలు క్యారవాన్లో కూర్చుంటారు, కానీ ఈ సినిమాకి ఐ అబ్జర్వ్డ్ ఆల్ ద యాక్టర్స్ వర్ సిట్టింగ్ అండ్ దే వర్ వాచింగ్, దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సీన్. సో అందరం బాగా హార్ట్తో తీసిన సినిమా అది, బాగా ఫీల్ అయితే తీసిన సినిమా అది. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ హార్ట్ వార్మింగ్ మూమెంట్స్ ఆల్సో. భాగ్యశ్రీ గారు, Hi. మీ మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? I think I had a lot of fun shooting Chinnigundalo song also, other than the film shooting, which was obviously a lot of fun. But Chinnigundalo okkate anta set, it was so beautiful, and I think all of us were having fun, especially like dancing with him was like matching up to his steps and all. But it was a lot of fun for sure. Yeah. చిన్నగుండలో కూడా యాక్చువల్లీ ఈ స్టెప్ ఏదో తీసుకుంటారనుకుంటే అందరూ ఏంటిది చిన్నగుండలో దట్ థింగ్ దట్ యూ డి నో
ఇది బాగా వైరల్ అయింది. బట్ అండ్ హర్ డ్రెస్ ఆల్సో బికేమ్ వెరీ పాపులర్. ఎక్కడ చూసినా అదే. అండ్ మీరు రామ్ని కొట్టారు కదా, అలా ఎలా కొట్టాలనిపించింది? అంత గట్టిగా అడగను కొంచెం. అదే మైక్ వాల్యూమ్ Excuse me. No, ante I asked him if it's okay, and I think he's a very supportive co-actor. I mean, we just wanted to make it feel very real because I think it's a very heart-breaking moment kada for Mahalakshmi, because so many dreams a girl had with this boy and suddenly it's all gone just for some guy he doesn't even know. It didn't make sense to her. So I think I wanted to show that kind of a heartbreak where she's not understanding what she's even doing. At the same time, like, so many emotions are coming, which I think all of us feel or have felt at some real point in life. So I wanted all the girls to be like watching it and be like, I don't know, trying to remember their own experiences. కొట్టడం కరెక్టే కానీ కరెక్ట్ కాదు, కానీ కరెక్టే. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హాయ్ రామ్. హాయ్. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక సేయింగ్ ఉంది, వెన్ ఎవర్ విరాట్ కోహ్లీ స్కోర్స్ ఏ సెంచరీ, కింద కామెంట్స్ అన్ని ఆయన బయోపిక్ చేస్తే రామ్ అనేది బెస్ట్ చాయిస్ అని చెప్పి అంటున్నారు. ఇది మీ దాకా వచ్చింది ఆ విషయం, అండ్ వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? డెఫినెట్లీ కలిసిన చాలా మంది అంటూ ఉంటారు. ఐ వుడ్ లవ్ టు డూ ఇట్, బట్ ఐ థింక్ దిస్ టైమ్ ఫర్ ఇట్. మేబీ ఆయన కూడా బయోపిక్ తీయడానికి, అండ్ ఇఫ్ ద ఆపర్చునిటీ కమ్స్, యా డెఫినెట్లీ. రామన్న, అంటే ఈ ఫిలిం ఎంత వెల్ రిటర్న్ ఫిలిం అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక స్కోప్ ఉంది. అంటే మురళీ శర్మ గారి క్యారెక్టర్ వల్ల మీరు థియేటర్ కట్టాలనుకుంటారు, అది మన మహాలక్ష్మి గారి కోసం కడతారు, కానీ బట్ మీరు కట్టాలనుకుంటారు మురళీ శర్మ, మళ్ళీ వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్ కోసం మీకు ఇంకో ఇన్స్పిరేషన్ ఇస్తుంది, అండ్ హీరో ఇంకో ఇన్స్పిరేషన్ ఇస్తుంది. సో ఎవ్రీ క్యారెక్టర్ ఒక రౌండ్ ఆఫ్ ఉంది సినిమాలో. సో ప్రతి క్యారెక్టర్ ఒక పర్పస్ ఇస్తున్న సినిమా చాలా రేర్గా వస్తాయి. సో ఆంధ్ర కింగ్ తాలూకా అలాంటి కోవలోకి చెందింది. అండ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ వాజ్ రావు రమేష్ గారిది. ఉన్న ఫ్యూ సీన్స్ అయినా కూడా ఆయన చాలా బాగా పర్ఫామ్ చేశారు. రామాయణం సీన్ అందరూ అంటున్నారు, కానీ దాని తర్వాత మీరు ఊరంతకి కరెంట్ వచ్చిన తర్వాత మీరు ఇంట్లోకి రాగానే తాగేసి వచ్చి ఆయన కాలు ఒకసారి కింద కొడతారు. సో దట్ వాజ్ హిస్, అంటే అది చాలామంది గమనించారో లేదో నాకు తెలియదు, కానీ దట్ వాజ్ మై ప్రౌడ్ మూమెంట్. అంటే అలా మనం కూడా ఏ రోజైనా చేయాలి, ఫాదర్ని అలా ప్రౌడ్ చేయాలనే ఇంటెన్షన్ ప్రతి ఒక్కరిలో ఉంటుందన్నమాట. సో ఆయన క్యారెక్టర్కి మీరు ఎలా కనెక్ట్ అయ్యారు, అండ్ మీ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా, అంటే అలా ప్రౌడ్ చేసే సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ఫాదర్ రైటింగ్ ఇంట్రెస్టా? చాలా, అది తెలిసిపోతుంది. ఫాదర్ క్యారెక్టర్ విన్నప్పుడు ఫస్ట్ మైండ్లో వచ్చింది రావు రమేష్ గారే. సో ఆయన తప్ప ఇంకెవరు అనుకోలేదు, ఎవరు చేయగలరని కూడా అనుకోలేదు మేము. అండ్ లైక్ యూ రైట్లీ మెన్షన్డ్, మురళీ శర్మ గారు కూడా సినిమాలో విలన్లా కనపడిన హీస్ యాక్చువల్లీ అ క్యాటలిస్ట్. సో అంతకనే క్లైమాక్స్ జస్ట్ బిఫోర్ ఒక సీన్ ఉంటుంది, మొత్తం కొట్టేస్తాడు అనుకుంటే అక్కడ దాకా వచ్చి ఐ లవ్ యూ మావయ్య అంటాడు, క్రెడిట్ ఇచ్చేస్తూ ఉంటాడు. సో ఎవ్రీ క్యారెక్టర్లో ఒక చాలా జెన్యూనిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మురళీ శర్మ గారి క్యారెక్టర్లో కూడా ఇఫ్ యూ అబ్జర్వ్, ఆయన నుంచిన ప్లేస్లో కూడా హీరోని చూస్తున్నప్పుడు ఎప్పుడు హీస్ ఆల్వేస్ లుకింగ్ డౌన్, ఒక ఎలివేటెడ్ ప్లేస్లో పెట్టి చూపించాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సీన్లో వెన్ ఈ సీయింగ్ ద హీరో అని కొడుకు వచ్చి కాలర్ పట్టుకున్నప్పుడు కూడా, సో లాట్ ఆఫ్ ఇంట్రికేట్ డీటెయిల్స్ వెంట ఇన్ టు ఎవ్రీ క్యారెక్టర్. అండ్ రావు రమేష్ గారి క్యారెక్టర్ కూడా ఇఫ్ యూ అబ్జర్వ్, ఆ సీన్లో ఒక కొడుకు అంటే ఊరు జనం అందరూ అంత హోప్లెస్గా ఇంకా గ్రోత్ మీద ఏమీ మైండ్ పెట్టకుండా అలాగే వెళ్ళిపోతూ ఉంటాం. మన లైఫ్లో కూడా వి గెట్ వెరీ కంఫర్టబుల్. మనం ఏ పరిస్థితిలో ఉన్నామని కూడా మనం అర్థం చేసుకోం. ఒక డల్ దీంట్లో ఓకే కంఫర్ట్ జోన్లో ఉంటాం. అది తండ్రి ఒకటి గుర్తించి లేదు నా కొడుకు బాగుపడాలని చెప్పేసి చదివించాలని తీసుకెళ్తాడు. అలాంటోడు అటు వెళ్ళకుండా ఇక్కడే ఉండి, సో నా కొడుకు ఒక్కడ బాగుపడితే చాలనుకున్నాను రా, వాళ్ళు నా కొడుకు ఊరు మొత్తం బాగుపడేలా చేశాడు. సో దట్ ఈస్ రౌండ్ ఆఫ్ ఫర్ దాట్. సో ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అ రౌండ్ ఆఫ్ లైక్ దాట్, అండ్ ఐమ్ గ్లాడ్ యూ ఆర్ ఏబుల్ టు అబ్జర్వ్ ఆల్ ఆఫ్ దాట్. అయితే ఒక ఎక్స్పీరియన్స్ ఏదన్నా, అంటే అలా మీ ఫాదర్ కానీ లేకపోతే రియల్ లైఫ్లో ఇప్పుడు నేను ఒక్కడే అనుకునేవాడిని చిన్నప్పుడు కూడా. ఇప్పుడు అందరూ మా నాన్నని టు మేక్ మై ఫాదర్ ప్రౌడ్, మై మదర్ ప్రౌడ్, లేకపోతే ఇంకెవరెవరినో ప్రౌడ్ అనుకుంటారు. కానీ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్డ్ వాజ్ మేక్ యువర్ సెల్ఫ్ ప్రౌడ్ ఫస్ట్. అందరూ ప్రౌడ్ ఫీల్ అవుతారు తర్వాత. సో ఫస్ట్ నువ్వు ఎక్కడ ఉండాలో నువ్వు అక్కడ ఉండు. యూ మేక్ యువర్ సెల్ఫ్ ప్రౌడ్. అంటే ప్రౌడ్ అంటే నెగిటివ్ ప్రౌడ్ కాదు, నేను ఏదైతే అవ్వాలనుకున్నానో అక్కడికి వచ్చాను అనేది ఫస్ట్ మనం అది చేయగలిగితే మనల్ని చూసి మన మీద ఇష్టం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రౌడ్ ఫీల్ అవుతారు. సో వాళ్ళ మీద కాకుండా మన మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే ఈవెన్చువల్లీ అవుతుంది. దట్ ఇస్ ద రైట్ వే టు గో ఆన్ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ దట్ అన్న. అండ్ నాకు ఈ ఆంధ్ర కింగ్ తాలూకా స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే ప్రమోషన్స్, ద వే యూ ప్రమోటెడ్ ద ఫిలిం కానీ, లేకపోతే
దీనికోసం సపరేట్గా థియేటర్కి వెళ్ళి ఉపేంద్ర గారు మీరు కూర్చొని షూట్ చేశారు ఒక ఇంటర్వ్యూ. అది చాలా బాగా అనిపించింది. అంటే ఫ్యాన్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి అండ్ మీరు ఎలా ఉంటారని ఒక థియేటర్స్లో సెట్ చేసి చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్న ప్రమోషన్స్? మార్కెటింగ్ ఫస్ట్ నుంచి వెరీ క్లియర్ అండి. దీని ముందల చేసే సినిమాలకి ఏంటంటే కమర్షియల్ ఫిల్మ్స్కి ఇన్స్టెంట్గా హై అవ్వాలి, చూసిన వెంటనే ఎక్కేయాలి అనే కంటెంట్ వదులుతూ ఉంటాం. ఈ సినిమాకి ఇఫ్ యూ అబ్జర్వ్ ఫస్ట్ నుంచి చాలా జాగ్రత్తగా హైప్ అనేది లేకుండా చాలా జాగ్రత్తగా ఎక్స్పెక్టేషన్స్, ఇది సినిమా ఎలాంటిది చేస్తున్నాం అలాంటిది ఎక్స్పెక్ట్ చేయకండి అని యాక్చువల్లీ కొంచెం కిందకి లాగి రైట్ డైరెక్షన్లో పెట్టిన సినిమా ఇది. చాలా జెన్యూన్గా ఉంటుంది. ఎందుకంటే చాలా కొన్ని పోస్టర్స్ అన్ని కూడా చాలా కావాలని అవాయిడ్ చేసాం. టీజర్లో ఒక హై షాట్స్ వేసిన సరే కాదు, అది కాదు, ఇది కాదు సినిమా అని చాలా జాగ్రత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ టీజర్ కూడా చూస్తే ద లాస్ట్ షాట్ ఆఫ్ ద టీజర్ విల్ ఆల్వేస్ బి ద హైయెస్ట్ పాయింట్. ఒక ఎలివేషన్ షాట్ కానీ ఒక పంచ్ డైలాగ్ కానీ ఉంటుంది. కానీ మేము రిలీజ్ చేసిన టీజర్ చూస్తే ఇట్స్ యాక్చువల్లీ ద లోయెస్ట్ పాయింట్ బట్ వెరీ ఇంట్రీగింగ్. సో ఇలాంటి సినిమా తెస్తున్నాం మేము. సో ఆ హైప్ ఆటలతో రాకండి, ఇలాంటి ఎక్స్పెక్టేషన్తో రండి, యూ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్ అనేది. సో మార్కెటింగ్ అంతా కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చేసింది అది. మై ఫేవరెట్ వాజ్ ఆ థియేటర్ ఇంటర్వ్యూ మాత్రం భలే వచ్చింది. థ్యాంక్ యూ. I mean, because you all mentioned about success and collections, మీకు ఫిల్మ్ నచ్చింది కదా, that is our success. Just letting you know. And I mean, as actors, we work really hard every day on set. Like you might see a 2-hour film, 2 hour 40 minutes. There's so much that's going into it. Every day for 12 hours, 14 hours, 15 hours, we're shooting for only one thing, and that's for all of you to like the film. And that is our success. So just know that this is a success for me at least. For all of us, yeah. Thanks for watching.